ఒంగోలులో వీరయ్య చౌదరి హత్య కేసులో అనుమానితుడిని అరెస్ట్ చేశారు. ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా టీడీపీ నేత దేవేంద్రనాథ్ చౌదరిగా గుర్తించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీడీపీ నేత దేవేంద్రనాథ్ చౌదరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్య కేసులో మిగతా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. వీరయ్య చౌదరికి దేవేంద్రనాథ్ చౌదరి మధ్య గత కొన్ని రోజులుగా ఆధిపత్య పోరు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే నలుగురికి సుపారీ ఇచ్చి వీరయ్య చౌదరిని హత్య చేయించినట్లుగా సమాచారం అందుతోంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, అత్యంత సంచలనం సృష్టించినటువంటి టీడీపీ నేత మాజీ నాగులపులపాడు ఎంపీపీ వీరయ్య చౌదరి మర్డర్ కేసు ఒక కీలక మలుపు తిరిగింది. తుదికి వచ్చిందని కూడా పోలీసు వర్గాలు చెప్పిన పరిస్థితుంది. నిన్నంత వరకు ఒక చిన్న క్లూ కూడా దొరకపోవడం, లో ఇన్వెస్టిగేషన్ చేస్తూ పరుగులు పెడుతున్నటువంటి పోలీసు యంత్రాంగానికి ఓటమిస్తూ ఒక స్కూటర్ ఏదైతే మర్డర్ లో ఉపయోగించారో ఆ స్కూటర్ దొరకడంతో ఒకసారిగా కేసు టర్న్ చెప్పొచ్చు. ఆ కేసుకు స్కూటర్ కి సంబంధించి నంబర్ ని ట్రేస్ చేసి ఎవరైతే ఇస్లాంపేటకి ఉన్నటువంటి ఒక వ్యక్తి పేరు మీద ఉండడంతో ఒంగోలులో అతను సంప్రదించారు. అతను నేను పలానా వినోద్ అనే వ్యక్తికి ఈ స్కూటర్ ని 2 సంవత్సరాల క్రితమే అమ్మేశామని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆ వినోద్ని ట్రేస్ చేసే ప్రయత్నం జరిగినప్పుడు ఆ వినోద్ కూడా ఈ మర్డర్ కేసులో కీలకంగా వ్యవహరించాలని పోలీసులు గుర్తించారు. అతన్ని వైజాగ్ లో ఉండగా పోలీసు బృందం వెళ్ళి అతను తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత తీగ లాగితే మొత్తం ఎవరైతే అదే గ్రామానికి వీరయ్య చౌదరి స్వగ్రామం అయితే అమ్మనగోళ్ళు ఉందో అదే గ్రామానికి ఉన్నటువంటి వ్యక్తి, టీడీపీలో ఉన్నటువంటి వ్యక్తి దేవేంద్రనాథ్ చౌదరి. ఇతను కూడా రాజకీయంగా ఎదిగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అతను ఇందులో కీలక పాత్ర పోషించిన ఒక అనుమానంతో పోలీసులు అతన్ని తీసుకొచ్చి విచారణ మొదలెట్టారు. వాస్తవానికి మర్డర్ జరిగిన వెంటనే ఆ దేవేంద్ర చౌదరిని కూడా అనుమానితుల జాబితాలో చేర్చి విచారణ జరపడం జరిగింది. అయితే అతని నుంచి ఎటువంటి సమాచారం రాకపోవడంతో విచారణ వేరే వైపుగా ప్రారంభించారు పోలీసులు. కానీ ఎట్టకేలక స్ఫోటం దొరికిన తర్వాత మళ్ళీ దేవేంద్ర చౌదరి అనే వ్యక్తిని తీసుకొచ్చి విచారణ మొదలెడితే అందులో కీలకమైనటువంటి ఆధారాలు వచ్చినట్టుగా తెలుస్తుంది. హైదరాబాద్ ఉన్నటువంటి ఇంకొక వ్యక్తి కూడా బడా వ్యక్తి ఇందులో ఫైనాన్షియల్ గా బాగా దిట్టగా ఉన్నటువంటి వ్యక్తి కూడా ఇందులో ఇన్వాల్వ్ అయినట్టుగా తెలుస్తుంది. అలాగే పొద్దుటూరుకు సంబంధించిన ఒక వ్యక్తి కూడా ఈ వ్యక్తితో సంబంధం ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద అదే గ్రామంలో ఉన్నటువంటి రాజకీయ పగలు, కక్షలు, ఆర్థిక లావాదేవీలు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ ఊర్లో వీరయ్య చౌదరికి సంబంధించినటువంటి ఆపోనెంట్ పర్సన్ ఈ హత్యలో కీలకంగా భాగస్వామి అయినట్టుగా, ప్రధాన సూత్రధారి అతను అయినట్టుగా పోలీసులు భావిస్తూ ఆ మేరకు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇవాళ కాకపోతే ఒక 2 రోజుల్లో కేసును పూర్తి స్థాయిలో ఫైనలైజ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు బెంగళూరు, వైజాగ్, రామాయపట్నం భూముల వ్యవహారం ఏదైతే పెద్ద పెద్ద కేసులు దీన్ని ఉన్నాయని భావించారు. కానీ అది మాత్రం కాకుండా ఇది కేవలం గ్రామానికి సంబంధించినటువంటి అంశంగా భావించి ఆ మేరకు దర్యాప్తు స్టార్ట్ చేశారు. ఓకే శ్రీనివాస్, థ్యాంక్ యూ.